నంద్యాలలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో జిల్లా డీఈఓ కార్యాలయాన్ని ముట్టడించారు. విద్యా వ్యవస్థలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యంగా నంద్యాల జిల్లాలో విద్యారంగ సమస్యలతో సతమతమవుతోందన్నారు. ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలు పుస్తకాలు, యూనిఫామ్, షూల పేరుతో తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కొరతగా ఉన్నాయని విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ నేపథ్యంలో ఫీజు నియంత్రణ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని, ప్రైవేటు పాఠశాలల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. అలాగే మాతృభాషలో ప్రాథమిక విద్య కొనసాగించాలి. అనుమతులు లేని పాఠశాలల గుర్తింపును రద్దు చేయాలి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలన్నారు. ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి చేయాలని, పీఎం శ్రీ పథకం నిధులను సక్రమంగా వినియోగించాలని కోరారు. డిమాండ్లు వెంటనే పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు తీవ్రతరం చేస్తామని, అవసరమైతే ఉన్నత స్థాయి కార్యాలయాలను కూడా ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వాళ్ళ దగ్గర ట్రైన్ కూడా ఉండదు. మరి ఇన్ని వస్తువులు కల్పించిన మన వాళ్ళు ప్రైవేట్ డబ్బులు లేవు వాళ్ళ దగ్గర సరిగ్గా, అయినా ప్రైవేట్ పరిగెత్తిపోతున్నారు. ఏం మనమంతా గవర్నమెంట్ చదువుకోలేదా? గవర్నమెంట్ స్కూల్లో చేర్పిస్తే అన్నీ మనము బుక్స్ ఇస్తున్నాము, యూనిఫాము, షూ, బెల్ట్ అన్నీ ఎవ్రీథింగ్ మనము ప్రొవైడ్ చేస్తున్నాము. మళ్ళీ మధ్యాహ్న భోజనం, మంచి భోజనం పెడుతున్నాము. ఇన్ని చేసినప్పుడు తల్లిదండ్రులకు ఆలోచన ఎలా ఉందంటే ప్రైవేట్ పాఠశాల చదువుకుంటే మా పిల్లల భవిష్యత్తు బాగుందనే విధంగా తల్లిదండ్రుల ఆలోచన వెళ్ళిపోయింది. ఈరోజు వీళ్ళు ప్రైవేట్ కాలేజ్ చేస్తుంటే వీళ్ళు దాన్ని ఆసరా తీసుకున్నారు. సార్ ఎలా ఉన్నా సార్ పేరెంట్స్ ఖచ్చితంగా ప్రైవేట్ పాఠశాల జాయిన్ చేయాల్సిందే. కాబట్టి వీళ్ళగా మేము దోచుకోవచ్చు. బుక్స్ అంటూ గవర్నమెంట్ వ్యతిరేకంగా బుక్స్ అమ్ముకుంటాము, టై అమ్ముకుంటాం, షూ అమ్ముకుంటాం, వేల లక్షల వసూలు చేస్తాము. వాళ్ళు కష్టపడతారు, మాకు డబ్బులు ఇస్తారు. ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజన పథకం నిధులు కూడా ఖచ్చితంగా పెంచాలి సార్. అసలు ఎలా ఉందంటే చాలా ఘోరంగా, కొన్ని స్కూల్స్ లో ఫుడ్ అసలు చాలా ఘోరంగా ఉంది సార్. విద్యార్థులు అసలు తినలేని సిచ్యువేషన్స్ లో కొన్ని స్కూల్స్ లో ఉన్నారు. మధ్యాహ్న భోజన పథకం ఖచ్చితంగా నిధులు పెంచాలి సార్. దానికి నిధులు ఖచ్చితంగా మధ్యాహ్న భోజనము చాలా చక్కగా పెడుతున్నారు. మనం చూస్తున్నాము, కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే ప్రభుత్వము అత్యధిక మెజార్టీతో గెలిచి 2 ఏళ్లు పూర్తయింది. విద్యార్థి పరిషత్ ఏబీవీపీ కూటమి ప్రభుత్వానికి సమయం ఇచ్చింది. ఎందుకంటే ఈ యొక్క విద్యారంగ వ్యవస్థను గాడిన పెట్టాలంటే కనీసం 1 సంవత్సరం టైం పడుతుందని చెప్పేసి ఏబీవీపీ భావించింది. ఈ రోజు సంవత్సరం వెళ్ళిపోయి 2 సంవత్సరాలు అయినా సరే నారా లోకేష్ గారు ఎక్కడ క్రికెట్ మ్యాచ్ పోతారు, ఎక్కడైతే ఐఐటీ కంపెనీ ఉంటే అక్కడ ఓపెనింగ్ వెళ్తారు, పార్టీ కార్యాలయానికి వెళ్తారు. కానీ ఏనాడైనా సరే ఆకస్మికంగా ఒక ప్రభుత్వ బడిలోకి వెళ్లి విద్యారంగ సమస్యలపై ఆరాధించింది లేదు. అదే కాకుండా ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా వ్యవస్థలు ఎలా తయారైపోయారంటే తల్లిదండ్రుల బాధ ఒకటి, వాళ్ళేమో కష్టం చేసుకుంటున్నారు, పొలం వెళ్తున్నారు, 2 పూటలు అన్నం తినేసి 1 పూట తినకపోయినా పర్లేదు, మా పిల్లలు ప్రైవేట్ బడుల్లో చదవాలి, కార్పొరేట్ బడుల్లో చదవాలని చెప్పేసి వాళ్ళ ఆలోచన ఉంటే ఈ యొక్క ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు అదే ఆసరగా తీసుకొని ఫీజు అంటే ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా బుక్స్ అమ్ముకుంటూ, టై అమ్ముకుంటూ, షూ అమ్ముకుంటూ ఈరోజు అనేక రకంగా వారిపై దోపిడీ చేస్తూ దందా చేస్తూ ఉన్నారు. వీటిపై నారా లోకేష్ గారు ఎలాంటి స్పందించట్లేదు. ఒక నారా లోకేష్ గారు స్పందించిన విద్యాశాఖ మంత్రి సరిగ్గా లేనందుకే ఈ యొక్క డిఓ గారు వచ్చి ప్రశాంతంగా వస్తారు, కూర్చుంటారు, ఫైన్ ఇస్తారు, పడుకుంటారు. కానీ వీళ్ళకి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేకుండా పోయింది. విద్యార్థులను పట్టించుకోవడమే పూర్తిగా బంద్ చేశారు. మేము ఈ రోజు ఇక్కడ నుంచి ఒకటే డిమాండ్లు చేస్తున్నాం. ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతులు పెంచాలి. అలాగే ప్రభుత్వ పాఠశాల చదివే విద్యార్థులకు ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించాలి. అలాగే మధ్యాహ్న భోజన పథకానికి నిధులు పెంచాలి. అలాగే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నాయో వాళ్ళని ఒక పుస్తకాలు అమ్ముకుంటూ, వీటి అమ్ముకుంటూ ఏదైతే దందా జరుగుతుందో వాటిని నియంత్రించాలి. అలాగే అనుమతి లేని విద్యా సంస్థలను వెంటనే సీజ్ చేయాలి. వీటన్నిటిలో ఏది జరగకపోయినా సరే ఏబీపీ డిఓ కార్యాలయాన్ని కాదు, రానున్న రోజు నారా లోకేష్ కార్యాలయాన్ని కూడా ముట్టడించడానికి ఏబీపీ సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై, వందే మాతరం. నమస్తే, నా పేరు నరసింహ, నంద్యాల జిల్లా కన్వీనర్ ఏబీవీపీ. ఈరోజు నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి డిఓ కార్యాలయాన్ని ఏబీవీపీ ఆధ్వర్యంలో కార్యాలయ ముట్టడి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ఎందుకు చేశామంటే జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు ఏమాత్రం లేకపోవడం వల్ల, మరియు ప్రైవేటు పాఠశాలల్లో అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ఆ ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు ఏ విధంగా అంటే అడ్మిషన్ల పరంగా మరియు పుస్తకాలు, టైలు, ఈ విధంగా పలు పేర్లతో ఎల్కేజీ అబ్బాయికి 18,000, ఈ విధంగా క్లాసుకు వేలకు పెంచుకుంటూ వెళ్తున్న ఈ యొక్క ప్రైవేట్ పాఠశాలలను వెంటనే డిఓ గారు దృష్టి కేంద్రీకరించి వీటిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి, అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో బస్సు సౌకర్యం, విద్యార్థులకు మౌలిక వస్తువులను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమం ద్వారా మేమందరం కూడా డిఓ గారికి తెలపడం జరిగింది. ఈ కార్యక్రమం ఇంతటితో ముగియదు.
ఈ సమస్య ఇంతటితో ముగియకుంటే రానున్న రోజుల్లో ఖచ్చితంగా నారా లోకేష్ భవనాన్ని కూడా ఖచ్చితంగా ముట్టడిస్తామని ఏబీవీపీ హెచ్చరిస్తుంది. ఎంజే హాస్పిటల్ నంద్యాల పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో నిష్ణాతులైన వైద్యులచే అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తోంది ఎంజే హాస్పిటల్. డాక్టర్ జాస్మిన్ సుల్తానా ఎంబీబీఎస్ ఎంఎస్ డీజీఓ ఎల్ఎస్ఎస్ లాప్రోస్కోపీ నెదర్లాండ్స్ అబ్స్ట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్ గర్భిణీ మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే హై రిస్క్ ప్రెగ్నెన్సీ సాధారణ కాన్పులు సిజేరియన్ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ గర్భసంచి ఆపరేషన్ లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు సంతాన సాఫల్యం కొరకు చికిత్స చేయబడును. ఇప్పటి వరకు విజయవంతంగా 988 డెలివరీలు చేయడం జరిగింది. 75 నుండి 80% నార్మల్ డెలివరీలు చేయడం జరిగిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సుమారు 4 కేజీల బరువు గల కణితిని తీస్తూ మరో ప్రక్క 3.5 కేజీల బరువున్న శిశువును అతి కష్టమైన ఆపరేషన్ విజయవంతంగా బయటికి తీయడం జరిగింది. అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ విభాగం, ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం, అత్యాధునిక ఐసీయూ, ఆధునిక హంగులతో వెయిటింగ్ హాల్, ఆధునిక స్పెషల్ ఏసీ రూమ్స్, షేరింగ్ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, అధునాతన ల్యాబొరేటరీ, 24 గంటల ఫార్మసీ సదుపాయం, పేషెంట్స్ కొరకు లిఫ్ట్ సదుపాయం, విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, లాప్రోస్కోపిక్ విభాగం మరియు అత్యవసర సేవలు అందించబడును. వివరాలకు సంప్రదించండి. ఎంజే హాస్పిటల్, సంజీవ్ నగర్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 9063078981, 08514359702.